మోహన్ రెడ్డి గారు మన సంచలన నిర్ణయం తీసుకున్నాం. మావిగాన్ అంటే నాకు ఓటేస్తారు, అమరావతి అంటే చంద్రబాబు నాయుడుకి వేస్తున్నారు. ఏది కరెక్ట్? తప్పే ఉంది. మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అంటే మనం హైదరాబాద్ని ఉదాహరణకి చూసుకుందాం. ఈ చివరిలో ఉన్నటువంటి వనస్థలిపురం దగ్గర నుంచి ఆ దగ్గర ఉన్నటువంటి సికింద్రాబాద్ దాకా రోడ్డు మొత్తం కూడా విద్యుత్ స్తంభాలతో వెలుగులతో నిండి ఉంటుంది. ఒక రాజధాని వెలుగు ఇంపాక్ట్ అక్కడ కనబడుద్ది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే. మచిలీపట్నం నుంచి విజయవాడ దాకా చీకటి లేని ప్రదేశాన్ని వెలుగులు నింపి, విద్యుత్ వెలుగులతో కాంతి నింపి, మచిలీపట్నం నుంచి విజయవాడ దాకా అభివృద్ధి చేసి, విజయవాడ నుంచి గుంటూరు దాకా అభివృద్ధి చేసి 36 నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలనేది ఆయన తపన. ఆ 36 నియోజకవర్గాల్లో ఈ అమరావతి కూడా ఉంటుంది, 29 గ్రామాలు. తప్పే ఉంది. కానీ మావిగాన్ వెళ్తాకి ఏ బస్సు ఎక్కాలని చెప్పి ఒక జన సైనికుడు జోగి రమేష్ గారికి ఫోన్ చేసి ఎటకారంగా మాట్లాడారు. దానిపై మీ స్పందన? ఇప్పుడు అవగాహన లేని వ్యక్తులు, రాజకీయ పరిపక్వత లేనటువంటి వ్యక్తులు, సమాజాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు కొన్ని పార్టీల్లో ఉంటారు. వాళ్ళు ఏదో తిక్కల మాటలు మాట్లాడుతుంటారు. మేధావులు, విద్యావంతులు, ఉన్నత ఆలోచనలు కలిగిన వాళ్ళు మావిగాన్ని సమర్థిస్తారు. మావిగన్ అనేది ఒక మహత్తరమైనటువంటి ఆలోచన. మావిగన్ అనేది మన ప్రాంత ప్రజలకు వరం. మావిగన్ అనేది భవిష్యత్ తరాలకు ఒక పునాది. అందువల్ల ఈరోజు ప్రజలందరూ కూడా 36 నియోజకవర్గాల పరిధి ఉన్నటువంటి మావిగన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు. మావిగన్కి అనేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి ఓటేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల నాడిని బట్టి, ప్రజల అవసరాన్ని బట్టి, ప్రజల అభివృద్ధిని బట్టి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి ఒక గొప్ప మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. మావిగన్కి ప్రజల ఓటు వేయటం ఖాయం.